మీరడిగిన మొక్క ఇదే మహారాణి గారు. చిరుత ఆ మొక్కను పీకి మహారాణికి ఇచ్చింది. ఆ తర్వాత అవి రెండూ త్వరగా పరిగెత్తి తల్లి జింక ఉండే అడవికి చేరుకున్నాయి. తల్లి జింక వెంటనే తన బిడ్డకి ఆ మూలిక తినిపించింది. వెంటనే తన ఆరోగ్యం బాగయింది. మహారాణి గారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఒకవేళ మీరు లేకపోయుంటే ఇప్పటికీ నా బిడ్డ అనారోగ్యంగానే ఉండేవాడు. దేవుడు మీ బిడ్డని ఎప్పుడూ చల్లగా చూడాలి. ఆ మాట విని రాణిగారికి తన బిడ్డ గుర్తుకొచ్చి తన కళ్లల్లో నీళ్లొచ్చాయి. తను తమ అడవికి బయలుదేరింది. అక్కడికి చేరుకున్నాక తన సంతోషానికి హద్దులే లేవు. తన బిడ్డ తన కాళ్ల మీద నిలబడింది. అలాగే క్షేమంగా కూర్చుని మాంసం తింటుంది. షేర్ఖాన్ మరియు మిగతా జంతువులన్నీ తన దగ్గరే నిల్చుని ఉన్నాయి. అరే, నా బిడ్డ తనకెలా నయమైంది? ఎప్పుడైతే నువ్వు ఒక తల్లి యొక్క బిడ్డ ప్రాణాల్ని కాపాడావో అప్పుడే దేవుడు నీకు ఆ సంతోషాన్ని తిరిగిచ్చాడు. ఏ సంతోషమైతే నువ్వు ఆ తల్లికిచ్చావో. ఈ మాట విని తల్లి మహారాణి చాలా సంతోషించింది.